వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒకదాని పేరు వార్పా, రెండవ దాని పేరు రూతు. క్షమించండి, 14 వచనం చదవండి. వారు ఎలుగెత్తి ఏడవగా వార్పా తన అత్తను ముద్దు పెట్టుకునెను, రూతు ఆమెను హత్తుకునెను. ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినది, నీవును నీ తోటి కోడలి వెంబడి వెళ్ళమనెను. దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక, మనందరినీ బలపరుచును గాక. దేవుని సన్నిధానంలో దేవుని వాక్యము చాలా శ్రద్ధగా విందాం. మనకు తెలిసిందే, మనం విన్నదే, మనం నేర్చుకుందే. అయినను ప్రభు మరోసారి మాట్లాడుతున్న మాట. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం, 4వ వచనం కాదు 14వ వచనం. ఏమిటా 14వ వచనం అంటే, వారు ఎలుగెత్తి ఏడవగా వార్పా తన అత్తను ముద్దు పెట్టుకునెను, రూతు ఆమెను హత్తుకునెను. నావేం చూడండి, ఇక మనకు తెలిసిన వ్యక్తుల గురించే మనం మాట్లాడుతున్నాం. కానీ దేవుడు దాని ద్వారా ఈ పూట ఓ పాట మనకు నేర్పబోతున్నాడు. ఏమిటయ్యి అంటే, నయోమి బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశములో ప్రాణమును దక్కించుకుందామని, అంటే బెత్లెహేములో కరువు వచ్చింది గనక, బెత్లెహేములో బ్రతకలేని పరిస్థితులు ఉన్నాయి గనక, మోయాబు దేశంలో ఆహారం ఉంది, అక్కడికి వెళ్లి బ్రతకొచ్చు అన్నట్లుగా మోయాబు దేశానికి వెళ్ళింది. తాను, తన భర్తను, తన కుమారుడు నలుగురుగా వెళ్ళారు. వెళ్ళిన తరువాత కొంతకాలం అక్కడుండి, నేనంటాను కరువు తీరిన తర్వాత రావాల్సి ఉండే. కానీ విచిత్రం ఏమిటంటే, తాను బ్రతకటమే కాదట, తన కుమారులకు వివాహము చేసేంత కాలం అక్కడనే ఉండిపోయిందంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే, కరువు అయిపోయినాక తన దేశానికి తిరిగి రావాలి, తన పట్టణానికి, తన దేవుని మందిరం యొద్దకు తిరిగి రావాల్సి ఉండే. కానీ దేవుని సన్నిధానంలో ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని ఇయ్యాలంటే ఏం తెలియకుండా ఇచ్చేస్తారా? మాట్లాడలే, ఎవరు కూడా ఇయ్యరు. మరి అంతకాలం ఉండి వివాహం కూడా అక్కడే చేసేసిందట. ఎవరా వివాహం చేసిన స్త్రీలు అంటే మోయాబు స్త్రీలు. అది 1:4 అక్కడే ఉంది. ఏముంది అక్కడ? వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని. ఏ స్త్రీలను పెళ్లి చేసుకున్నారట? చెప్పండి, ఏ స్త్రీలను పెళ్లి చేసుకున్నారట? అంటే ఒక స్త్రీలను పెళ్లి చేసుకునేంత చనువు అక్కడ దాకా ఉండి పెళ్లి చేసుకుని ఆ తర్వాత నావే చూడాలి. మరి ఏం జరిగింది అంటే, వివాహం అయిన తర్వాత తన భర్త చనిపోయాడు, తన కొడుకులు చనిపోయారు. ఒక మాటలో చెప్పాలి అంటే, ఇల్లంతా విధవరాళ్లే ఉన్నారు. మగదిక్కులేని ఇల్లుగా మారిపోయింది. ఏ ఇంట్లోనైనా పురుషుడు లేకపోతే ఎంత ఇబ్బందిగా మారుతుంది. కానీ ఆ ఇంట్లో అసలు పురుషులే లేరు, భర్త పాయే, కుమారుడు పాయే. ఇప్పుడు నయోమి అనుకుంటుంది, ఏమి అయ్యో కరువు వచ్చింది, ఇక బతుకుదామని ఇక్కడికి వస్తే అసలు బ్రతకడానికి ఆధారమే లేకుండా పోయింది. ఈనాటి కాలంలో క్రైస్తవ లోకం కోరుకుంటుంది ఏమిటంటే, మందిరము, దేవుడు, సహవాసము, ఆదివారము, ఆరాధన మనకి తీరినప్పుడు చూద్దాంలే, మనకు నచ్చినప్పుడు చూద్దాం, ఏం కాదు, దేవుడు ప్రేమమయుడు, ప్రేమించేవాడు, మనం బాగుంటే చాలు, తర్వాత చూద్దాం దేవుడు ఏదైనా అన్న స్థితికి దిగజారిపోతున్నారు. నయోమి కూడా అట్లనే అయిపోయి ఉండొచ్చు. ఎందుకు ఆ మాట్లాడుతున్నానంటే, కరువు, ఆహారం తిన్నాం, ఆహారం నింపుకొని బ్రతుకుదామని వచ్చిన దేశంలో బ్రతుకే లేకుండా పోయింది. ఎందుకంటే భర్తుంటే విలువ, కుమారుంటే గొప్పతనము. కానీ ఇప్పుడు అందరూ పోయారుగా. ఇప్పుడు మోడుబారిన జీవితం అయిపోయింది, మొండి జీవితం అయిపోయింది, విలువలేని జీవితం అయిపోయింది, లెక్కలేని జీవితం అయిపోయింది, చాలా కఠినాతి కఠినమైపోయింది.
నేను అందుకే చెప్తున్నాను, దేవుని యొద్ద నివసించువాడు కరువైన, కాటకమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బందైన, వ్యాధైన, రోగమైన, మరణమైన దేవుని విడిచిపెట్టి జీవించకూడదు. దేవుని సహవాసం వదిలిపెట్టి ఉండకూడదు. దేవుని మందిరం వదిలిపెట్టి ఉండకూడదు. దేవుని ఆశ్రయ స్థానానికి దూరముగా వెళ్ళకూడదు. కానీ దేవుని సన్నిధానంలో మనము దేవుని మందిరములు, దేవుని సహవాసములు, దేవుని ఆ ప్రార్థన, వాక్యం, ధ్యానం అన్ని విడిచిపెట్టి తిరుగుతుంటాం. ఎందుకంటే జాడ పట్టు నింపుకోవడానికి. అందరూ మాట్లాడింది ఏ విద్య అయినా కోటి విద్యలు కూటి కొరకి అంటారు. భక్తి చేసేది కూటి కొరకు కాదు. భక్తి చేసేది మరణాన్ని తప్పించుకొని, నరకాన్ని తప్పించుకొని నిత్య జీవానికి, పరలోకానికి, మోక్షానికి చేరేది. ఆ భక్తి చేసే క్రమములు నీ భక్తిని బట్టి దేవుడిని దీవిస్తాడు. అది తర్వాత సంగతి. కానీ ఈనాటి కాల భక్తుల యొక్క, క్రైస్తవ లోకం యొక్క ఉద్దేశం ఏమిటంటే దీవించబడటానికి భక్తి చేస్తున్నారు కానీ పరలోకం చేరటానికి, దేవుని రాజ్యంలో ఉండటానికి భక్తి చేయట్లేదు. నయోమి చేసిన పొరపాటు కూడా అదే. కరువు వచ్చిందని దేశాన్ని, తన దేవుడు నివసించు, దేవుడి నివాసయోగ్యమైన తను కోరుకున్న బెత్లెహేమును విడిచిపెట్టి, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఎక్కడ, దేవుడితో ఎవరుంటే, దేవుడు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ఉంటుండే. కానీ ఆమెను విడిచిపెట్టి ఇప్పుడు మోయాబు దేశం శాపగ్రస్తమైన దేశంలోకి వచ్చింది. వచ్చినటువంటి భర్తలు కోల్పోయి, కుమారులు కోల్పోయి, ఒంటరైపోయి ఇప్పుడు అంటుంది తన కోడలతో. అందుకంటుంది, వారు ఎలుగెత్తి అడవగా. ఎందుకు ఏడ్చారు? అయ్యో బిడ్డలారా, కుమార్తెలారా, ఇప్పుడు మీరు నాతో కలిసి నివసించడానికి నా కొడుకులు నాతో లేరు, మీతోనూ లేరు, చనిపోయారు. నేను పెద్ద వయసులోని నాకు భర్త లేకపోయినా సరే నా జీవితం అయిపోద్ది అనుకున్నాను. కానీ మీరు అతి పిన్న వయసు గలవారు, కన్యకలు. మీరు మీకు చాలా జీవితం ఉంది కనుక ఇక మీరు నాతో ఉండకండి, వెళ్ళిపోండి అనగానే తన అత్తను ముద్దు పెట్టుకున్నాను. ఎవరట? చెప్పండి. ఎవరు ముద్దు పెట్టుకున్నారట? మాట్లాడాలి మీరు. ఎవరు ముద్దు పెట్టుకున్నారట? వార్ప ముద్దు పెట్టుకున్నాడు. వారు ఎలుగెత్తి ఏడవగా తన అత్తను ముద్దు పెట్టుకున్నాను. రూతు ఆమెను. ఈ వచనం చాలా ప్రాముఖ్యమైన. ఆమె చూడమ్మా, ఎప్పుడైతే ఈ మాట అత్త అనదో వెంటనే వార్ప ఏమన్నట? బా, ఎంత మంచిదాని అత్త నువ్వు, అసలు ఇంత బాగా అర్థం చేసుకుంటే ఎంత బాగుంటది. అసలు ఈనాటి కోడళ్ళు కూడా చాలా మంది కోరుకునేదంటే, మా అత్తలు అర్థం చేసుకుని ఉంటే మా జీవితం ఎంత పూల పాన్పుగా మారిపోద్ది. అలా లోయ అత్తా కోడల మధ్యలో నలిగిపోతున్న కొడుకులు ఏమనుకుంటారు? వీళ్ళ మధ్యలో పళ్ళగా చచ్చిపోతున్నా, ఎవరికి క్షేమం ఉండదు, ఎవరికి తగ్గింపు ఉండదు, ఎవరు అర్థం చేసుకొని సాగు, మమ్మల్ని సాగుపడతారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అవునా కదా? మాట్లాడలే. కానీ విచిత్రం ఏంటంటే బైబిల్లో మాట చెప్పింది, నేను చెప్పిన మాట కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. ఆ సామెతల గ్రంథం 14 తీయకుండా చెప్పిన వాళ్ళకి 1000 రూపాయలు. హలో, 14 అంటే పేజీలు తిప్పేయటం కాదు, 14 ఉన్న మాట చెప్పాలి. నువ్వు 14 ఏముందమ్మా? దొంగతనం చేయమాట. దేవుని మందిరానికి వచ్చి దొంగతనం. అది దొంగతనం అంటే ఏంటి? తీయొద్దన్నా తీయడం దొంగతనమేగా. మరి సామెతలు 14 ఏముంది చెప్పొచ్చుగా. సామెతలు 13:5 పెట్టుకుని తిరుగుతున్నాడుగా. మా ఊడికి తెలుసు, నాకేం తెలుసు అంటవా? అప్పే 14 ఏమి తెలీదా? అయిపోతుంది. మీరు అడ్డాలు కలిగి ఉన్నందుకు ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలమ్మా. సామెతలు 14 ఏముంది? వదనాలమ్మా అందరికి. వదనాలు కూడా చెప్తలేదు. రాసుకో, ఇంటికి పెట్టుకో. వదనాలు చెప్పరా? సాఫ్ట్వేర్ ఏనా? అమ్మో, వదనాలు చెప్పొద్దని చెప్పారా? మరి వదనాలు చెప్పేటి? జ్ఞానవంతురాలు తన ఇల్లు చెప్పండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకో.
జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని రాయబడిందంటే, ఇప్పుడు దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనం వాక్యం నేర్చుకున్నాం. మనం యథార్థంగా మాట్లాడాలంటే ఇల్లు కట్టుకునే వారిగా ఉండాలి. స్త్రీలు అతాపాళ్ళు గొడవ పట్టడం, గందరగోళం పట్టడం, గత్తగత్తలు చేయడం ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే ఒక బైబిల్ దేవుని వాక్యం కలిగి దేవుని సహవాసం చేస్తూ దేవుని వాక్యానుసారముగా బ్రతుకుతున్న జీవితం కలిగిన వారుగా మనం ఉంటే గనక మన జీవితం ఇల్లు కట్టుకోవాలి. ఏం చేయాలి? ఇల్లుని కట్టుకోవాలి. కానీ కట్టుకుంటున్నావా? మీకే తెలియాలి. కానీ అట్లాంటి ఆలోచన ఉండాలి. కానీ వాటిపై ఏం చేస్తుంది? ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. చెప్పండి ఏం చేసిందంట? ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. అసలు విచిత్రం ఏమిటి అంటే, సర్వసాధారణంగా భూమి మీద కూడా అందరూ చేసే పని అదే. ఏమిటి? భర్త చనిపోగానే పిల్లలున్నా అమ్మగారికి వెళ్ళిపోవటమే. ఆస్తి రాసిచ్చాయి, అప్పులు రాసిచ్చాయి, అన్ని ఇచ్చేసాయి, తీసుకుని వెళ్ళిపోవటమే. ఇక మీకు మాకు సంబంధాలు కటి. హల్లెలూయా. చేతులు తొలగిద్దాం. హల్లెలూయా. నీకు నాకు సంబంధం లేదు, కట్టన కట్ చేయటమే. కనుక దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మన వాక్యం నేర్చుకుంటున్నటువంటి మన ఆత్మ తన అత్తను విడిచిపెట్టి ముద్దు పెట్టుకుని బాయత థ్యాంక్ యూ ఇలాంటి మంచిదాని, ఎంత మంచిదాని అంటే అర్థం చేసుకుని మా జీవితం ఎంత బాగుంది, హ్యాపీగా ఉంది. ఇట్లాంటి అర్థం చేసుకుని అర్థం దొరకాలి కదా. మాట్లాడలే అక్కలు కూడా కొంతమంది చేసేవాళ్ళం అంటే, మీ అత్తగారు ఎంత మంచిదో, మా అత్తగారు ఉంది. నేను ఒక మాట అంటాను, అందరూ మంచివాళ్లే, నువ్వు వాక్యానుసారం నిలబడితే అందరూ నీకు మేలుకరంగానే ఉంటారు. ఎడికి చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వార్త ముద్దు పెట్టుకొని విడిచి వెళ్ళింది. కానీ రూతు ఏం చేసింది? అక్కడ ఏం రాసి ఉంది? రూతు ఆమెను హత్తుకొనెను. వార్త ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, రూతు మాత్రం ఆమెను హత్తుకుంది. నేను అంటాను, ఇద్దరికి ఒకటే సమాధానం చెప్పింది, ఇద్దరికి ఒకటే మాట చెప్పింది, ఇద్దరిని ఒకేలాగా వెళ్ళిపోమంది. కానీ ఎందుకు వార్త ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది? ఎందుకు రూతు అక్కడ నిలబడిపోయింది? కారణం ఏంటి? ఆలోచించండి. దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూట నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వార్త ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందంటే ఆమెకి ఇంకా మోయాబు దేశంలో తన జనుల మీద, తన ప్రజల మీద, తన వారి మీద ప్రేమ కలిగి ఇక వద్దులే అయిపోయిందని వెళ్ళిపోయింది. కానీ విచిత్రం ఏమిటంటే, ఎప్పుడైతే వివాహమయ్యి రూతు నయోమి ఇంటికి తేబడిందో, నయోమి ఇంట్లో బ్రతికిందో, నయోమి ఇంట్లో సహవసించిందో, నయోమి ఇంట్లో కొనసాగుతుందో, అప్పుడు రూతు అనుకుంది, రూతు తన మనసులో అనుకుంది కనుక 1:16 వచ్చేసరికి ఆ మాట చెప్పింది, నీ జనమే నా జనము, నీ దేవుడి నా దేవుడు, అంటే నా వారు, అంటే మోయాబుని విడిచిపెట్టింది. ఇప్పుడు ఏం చేస్తుందట? ఆమె బెత్లెహేమును దేవుని నయము జనాంగాలను నా జనులుగా, నా దేవుడుగా మార్చుకుంటూ ఉంది. ఏ స్త్రీ అయితే వివాహం చేసుకుంటుందో, ఏ స్త్రీ అయితే వివాహము చేయబడి పంపబడుతుందో, ఆ తర్వాత తల్లి ఇంటిని, తన తల్లి జనములను, తన తల్లి ఇంటి వారి జనులను మరచి తన అత్తింటి వారినే తన వారిగా చేసుకోవాలి. అది వాక్యానుసారమైన క్రమం. అది వాక్యానుసారమైన క్రమం. అది వాక్యానుసారమైన క్రమం. కానీ మనం ఏం చేస్తాం? మాట్లాడే ఇక మనకు తెలుసు కదా, అత్తింటి గారి కంటే అమ్మింటి గారికి వెయిట్ ఎక్కువ ఉంటుంది, కాట ఎక్కువ ఉంటుంది. అదే అత్తగారింటికి పోతే ఎన్ని మనకు తెలియనివేం కాదు. కానీ వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఏం వింటుందో గుర్తు పెట్టుకో.
కనుక దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు బహు జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే ఆ వార్త ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, కానీ రూతు మాత్రం ఆమెని హత్తుకొని ఉన్నదట. ఎందుకనే ఆ మాట మనం ఆలోచన చేయవలసిన విషయం ఏమిటి అంటే, వార్పలాగా రూతు లోకమును ప్రేమించలేదు, మోయాబుని ప్రేమించలేదు, శాపగ్రస్తాన్ని ప్రేమించలేదు, లోకములో ఉన్న వాటిని కోరుకోలేదు. మనకు ఒకటి ఉన్నా ఇంకొకటి కోరుకుంటా ఉంటాం, మనకొకటి దేవుడు ఇచ్చిన ఇంకొకటి కావాలని మనకి ద్వంద్వ వైఖరి పెట్టుకుని మనం ఏదేదో ప్రేమించి ఏదేదో చేసి పనికి మాలిన జీవితం కలిగి బ్రతుకుతూ ఉన్న కాలంలో ఉన్నాం. ఋతు వార్పలాగా లేదు. ఋతు ముద్దు పెట్టుకొని బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది, కానీ వార్ప వెళ్ళిపోయింది, ఋతు మాత్రం హత్తుకున్నది. ఈనాటి కాల క్రైస్తవులు దేవుని హత్తుకొని బ్రతుకుతున్నారా? లేదు, వార్పలాగా ముద్దు పెట్టి, ఇస్కరియోతు యోధాలాగా ముద్దు పెట్టి సరే ప్రభా, ఓకే ప్రభా, ఆదివారం వచ్చినా కూడా ఏదో మనకు తీరిన సమయంలో మన మందిరానికి వచ్చి హలో 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 అన్నట్టుగా ఉండి ఆ తర్వాత అయిపోయి అంటే ఆరాధన అయిపోయి, పాటలు అయిపోయి, కానుకలు అయిపోయి, చివరికి వాక్యం ముగింపులోకి వచ్చి కూర్చొని ఆ తర్వాత సరే ప్రభా, బాయ్ ప్రభా అని చెప్పి వెళ్ళిపోతుంటాం. లేదు, ఆ సోమవారం నుంచి శనివారం దాకా మనం దేవుని సన్నిధానంలో బ్రతుకుతున్నటువంటి మనం అసలు నిజంగా దేవుని హత్తుకొని బ్రతుకుతున్నామా? దేవుడితోనే ఉంటున్నామా? దేవుడితోనే కొనసాగుతున్నామా? ఈనాటి కాల క్రైస్తవ లోకం ఎట్లుందంటే ఆదివారం ఒక్క ఫోటో చేసి దండం పెట్టుకుని అల్లి అని చెప్పేసి అయిపోయి వెళ్ళిపోతారు. ఇక మధ్యలో ఏ గొడవ లేదు, ఏ గోత్ర లేదు, ఇంట్లో ప్రార్థన ఉండదు, వాక్య ధ్యానం ఉండదు, సహవాసం ఉండదు, మందిరము, నియామక కోడికలు, ఉపవాస ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థనలు ఏది ఉండదు. ఒక ఆదివారం రావటం కూడా కష్టంగా మారిపోయిన కాలం ఇది మంది. ఆదివారం రావటం కూడా కష్టమే, ఆదివారం రావటం కూడా కష్టమే, ఆదివారం ఉండటం కూడా కష్టమే. ఎందుకు ఆ మాట అంటున్నారంటే, మనకు నచ్చితే మనకు తీరితే. కానీ విచిత్రం ఏంటంటే, మోయాబు శాపగ్రస్తమైన దేశంలో వచ్చిన ఋతు మాత్రమట నయోమిని హత్తుకున్నదట. ఏం చేశారు చెప్పండి? హత్తుకున్నదట. మనం నిజంగా దేవుని హత్తుకొని ఉన్నామా? దేవుని మాట తీసుకున్నా? దేవుని సహవాసం నిలిచనమా? మందిర సహవాసం ఉన్నామా? దైవజనులతో సహవాసం ఉన్నామా? ఎందుకు వచ్చాం గడవా? మనకి ఎవరితో అవసరం లేదు. మందిరానికి వచ్చాం, దండం పెట్టాం, ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళకి ఇచ్చాం, అయిపోయి వెళ్ళిపోయాం అంతే. మనకు నచ్చినట్టుగా ఆరాధన, మనకు నచ్చినట్టుగా భక్తి, మనకు నచ్చినట్టుగా సహవాసం, మనకు తోచినట్టుగా, మనకు అనిపించినట్లుగా దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనము, వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మనకు నచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా, మనకు అనిపించినట్టుగా చేస్తే నీ భక్తి నీకు క్షేమమునివ్వదు. పైకి భక్తి చేసి లోపల రక్తి కార్యాలు, పనికి వాళ్ళ కార్యాలు, చెత్త కార్యాలు చేసి నేను దేవుడితో ఆరాధన చేస్తున్నాను, నేను దేవుడితో ఉన్నాను, దేవుని కనపరుస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను అంటే ఎట్లయితది? దేవుడు ఒప్పుకుంటాడా? కాదు కదా. దేవుడిని హత్తుకొని ఉండాలి, దేవుడికి దగ్గరగా ఉండాలి, దేవుడికి సమీపంగా ఉండాలి, దేవుడితోనే మనం ముందుకు కొనసాగాలి. అప్పుడే మన స్థితిగతులు, పరిస్థితులు, మన కుటుంబ వ్యవస్థలు అవన్నీ మారిపోతాయి. కనుక ఇప్పుడు ఎందుకని అంటే, విచిత్రం ఏంటంటే అసలు భర్త లేడు, పిల్లలు లేరు, ఎవరు లేరు, 3 బారిన జీవితమైనటువంటి నయోమిలో ఋతు ఏమి చూసి హత్తుకుంది? దేవుని సహవాసాన్ని, మందిర సహవాసాన్ని ఎందుకు హత్తుకొని ఉన్నారంటే, ఏదో లాభం సమకూరుతుందని కాదు, ఏదో మేలు జరిగిద్దని కాదు. దేవుని చూసి ఆరాధన చేయాలి, దేవునిగా గణపరచాలి, దేవునిగా మహిమపరచాలి, దేవునిగా గొప్ప చేయాలి. అలా గొప్ప చెయ్యనంత కాలం ఎవరేం చేసినా నిష్ప్రయోజనం, ఎవరేం చేసినా నిష్ప్రయోజనమే. ఎందుకంట
మనము తెల్ల బట్టలు వేసుకుని నల్ల బైబిల్ పట్టుకొని ఏదో భక్తి పరులు అని చెప్పి ఆకొదిసే ప్రార్థనలో ముగిపోయి ఆగిపోవటం కాదు. అసలు మనం ప్రభువుని హత్తుకొని ఉండమా లేదనేది మన వ్యక్తిగత జీవితములు, మన పరిస్థితులు, మన బ్రతుకులు, మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు, దీనిని బట్టి మనం భక్తి పరులమా భక్తిహీనమా తెలుసుకోవాలి. మన గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లే, మనం నటిస్తే తెలిసిపోద్దా. కనుక దేవుని సన్నిధానములో వాక్యం ఎత్తున్నటువంటి మనం, వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనం వార్పలాగున్నామా లేదా ఋతులాగున్నామా? మన స్థితి ఎట్లుంది? మన ఆత్మీయ స్థితి ఎట్లున్నది? మన ఆత్మీయ స్థితిగతులు ఎట్లున్నాయి? మన ఆత్మీయ పరిస్థితులు స్థాయి ఎక్కడి దాకా వచ్చాయి? నేనంటాను, యోగుకి సర్వం కోల్పోయిన దేవుణ్ణి యోగు గారు హత్తుకునే ఉన్నాడు. విడిచిపెట్టి వెళ్ళాలా? అవకాశం ఉంటే ప్రార్థన, అవకాశం ఉంటే మందిరం, అవకాశం ఉంటే పరిచర్య, అవకాశం ఉంటే దేవుని కొరకు, అవకాశం ఉంటే ఎవడైనా చేస్తాడో. నువ్వేంది? అవకాశము లేనప్పుడు కూడా దేవుని హత్తుకుని ఉండాలి. అవకాశము లేనప్పుడు కూడా దేవుని ఆరాధించగలగాలి. పౌలు శిలుడు ఇద్దరు కూడా అవకాశం లేకపోయిన చెరసాలు వేసిన, ఆయన బంధించి పారవేసిన వాళ్ళిద్దరూ ఆరాధన చేశారట. హల్లెలూయా. హత్తుకోవడం అనేది అంత తేలికనే వ్యవహారం కాదండి. హత్తుకోవటం అనేది అంత తేలికైన వ్యవహారం కాదు. మనం ఎక్కడున్నా దేవుడితోనే ఉన్నాము. ఎందుకు అమ్మారంటుందంటే, నయోమి బెత్లెహేమును విడిచి ఎక్కడికి? మోయాబు దేశమునకు వచ్చిన, సర్వం కోల్పోయిన ఆమెలో దేవుని సారం ఉన్నదని ఋతు తిరిగింది. ఏ సారం ఉన్నదని చెప్పండి. ఏ సారం ఉన్నదని? ఆమె ఎక్కడున్నను ఆమెలో దేవుని సారం ఉంది. అందుకే మోడు బారిన ఆమె దగ్గర నీ జనమే నా జనం, నీ దేవుడు ఎందుకని చెప్పింది? ఆమె గుర్తించింది. ఆమె దేవుని శక్తిని చూసింది, దేవుని మహిమను చూసింది, దేవుని కనుగొంది. నేను ఒక మాట అడుగుతున్నా, నిన్ను చూసి ఎవడైనా దేవుడి దగ్గరికి ఇదిగో నువ్వు చర్చికి వెళ్తాను, నీతో పని నేను వస్తా అని చెప్పగలిగిన ఒక్కడున్నా? మాట్లాడే అడుగుతా, నాకు వెళ్ళి ఒక్కడుండా? ఏదో ఒక ఆదివారం వచ్చిపోవటం కాదు. నీ వలన ఒక్కడైన సంఘములు చేర్చబడిన, ఆకర్షించబడి హత్తుకున్నగాలు ప్రభువును హత్తుకున్న ఎంతమంది? నీ వల్ల బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది? రక్షించబడ్డ వాళ్ళు ఎంతమంది? ఎవరు లేరు ప్రభా, నేను ఒక్కడు రావడమే కష్టంగా ఉంది, మా కుటుంబం రావడమే కష్టంగా ఉంది, ఇక మేము 10 మందికి ఏం చెప్పేది? ఎవరు వస్తారు? సంఘముల యొక్క స్థితిగతులు ఎరిగి మనము ముందుకు కొనసాగలగాలి. సంఘము యొక్క స్థితిగతి ఏమిటి? సంఘములు ఎప్పుడు చూసినా ఆత్మతో నింపబడి, భారముతో నింపబడుతూ, దేవుని ఆత్మ సహాయముతో, వరములతో, ఫలములతో, వాక్యజ్ఞానంతో, ప్రార్థనతో ఎప్పటికప్పుడు సంఘములో బలమైన సాధనముగా దేవుని అగ్ని చేత మండుతున్న అగ్ని కణములుగా మనం నిలబడాలి. అట్టి వారు హత్తుక్కొని ఉంటారట. ఏదైనా వదిలిపెట్టరట, దూరం ఉండనే ఉంటారట. మనం ఎట్లున్నాం? మీకు అర్థం అవడానికి ఇంకొక మాట చెప్తాను చూడండి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే తిండి లేదని వచ్చిన దేశంలో ఆ చివరికి ఇంకొక మాట చెప్తాను. అసలు రూతు నయోమిని నమ్మింది, కానీ ఇప్పుడు నయోమితో బెత్లెహేముకి వెళ్తే తిండి పెట్టేవాళ్ళు ఉన్నారా? ఏమా, రూతుకి తిండి దొరికిందా? గూడు దొరికిందా? పోనీ గూడు అంటే ఏదో ఉందనుకుందాం, ఆడికి పోయి అది అంతా చెదరమైపోయి ఉంటుంది కదా, ఆ గూళ్ళో ముందు తిండి పెట్టు, ఎట్లా బతికిస్తారు? మరి అక్కడికి తెరిచేసింది కదా, నేను ఇంకా ఒక వివాహం చేసుకున్న కుమారుడు కానీ పెంచి చేసాక నీకు వయసు ఉండదమ్మా, నువ్వు ముసందానం అయిపోతావు కనుక నాకొద్దు, మీ ఇంటికి వెళ్ళిపో అని ఏమంటుంది? ఆమెను హత్తుకుని ఉన్నట్ట. హల్లెలూయా. ఎందుకు హత్తుకొని ఉండగలిగింది? ఎందుకు హత్తుకొని ఉండగలిగింది? ఆమె దేవుని ఇంటికి చేరుటకు ఇష్టపడింది కనుక. ఎవరింటికి? దేవుని ఇంటికి చేరడానికి ఇష్టపడింది. నువ్వే ఇంటికి చేరుతున్నావు?
ఎప్పుడు ముగిస్తే ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు ముగిస్తే బెడి మీద పడుకుందామా, ఎప్పుడు ముగిస్తే ఫోన్ చేసుకుంటుందామా, ఎప్పుడు వెళ్ళిపోమంటారా ఇంటికి వెళ్ళిపోదామా, ఇదేం లొల్లి మంది. ఒక్క రోజున అన్ని వదిలిపెట్టి మందిరంలో పరిచర్యకు నిలబడి మనం ఉంటుందా? మాట్లాడలో ఉంటుందా? ఆమె ఏం చేసింది తెలుసా? ఆత్మీయ గృహమును కలిగా ఆ దేవుని ఇంటికి చేరాలని ఆశ, కోరిక పెరిగింది ఆమెకి. అందుకని నయోమిని హత్తుకొని ఉంది. నేను ఇంతకాలం నమ్మిన దేవుడు, ఇంతకాలం నమ్మి ఆరాధించిన దేవుళ్ళు నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను చూస్తున్న నా అత్త అయిన దేవుడు, నా అత్తలో నడిపిస్తున్న దేవుడు, ఆయన నిజమైన దేవుడు. ఆయన హత్తుకొని మోక్షానికి పరలోకానికి వెళ్తాడు అని ఆత్మీయ గృహానికి చేరటకు ఇష్టపడి ఆత్మీయ గృహానికి చేరటానికి కష్టమైన, బాధైన, మరణమైన, రోగమైన, కరువైన భరించడానికి ఇష్టపడి ఆత్మీయ గృహానికి తిరిగి వస్తాము. మరి మన పరిస్థితి ఏంటి? దేవుడి సన్నిధానంలో వాక్యం ఇచ్చినటువంటి మనం, వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనం ఒకసారి ఆలోచించండి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేన్ని హత్తుకొని ఉంటున్నాం? లోక స్నేహాన్ని హత్తుకొని ఉంటున్నామా? లోక వైర్యాన్ని హత్తుకొని ఉంటున్నామా? లోకములో ఉన్నదాన్ని హత్తుకొని ఉంటున్నామా? లేదు, ఆత్మీయ ఇంటిని హత్తుకొని ఉంటున్నాం. ఆత్మీయ గృహము అంటే అది మందిరం కావచ్చు, దేవుని సన్నిధి కావచ్చు, దేవుని నడిపింపు కావచ్చు, దైవజనుడు సహవాసమైన కావచ్చు. మనకి ఇవి నచ్చట్లే. ఇప్పుడు మనకు నచ్చేదంతా, మనకు కావాల్సినవి ఏవో దొరుకుతున్నాయి. ఏదో కోరుకుంటున్నాం, ఏదో వెతుక్కుంటున్నాం. అబ్బో మందిరం దగ్గరికి పోతే అసలు ఎక్కడ నేను పరిచయం బొమ్మ మా వల్ల కాదండి, అసలు ఒళ్ళు గొల్లైపోతుంది. హల్లెలూయా కాదా? అట్ట మనుషులు మాకు లేదన్నోడు యథార్థంగా దేవుడు ఎంటున్నాడు, చూస్తున్నాడు ఉంటే చెయ్యి తల్లి చెప్పు. నాకు మనసులో అదే లేదండి, దేవుడు ఎంటున్నాడు, ఎంత పరిచయానికి ఇష్టమే, ఎంత నలబెట్టినా దేవుడు నాకు పరిచయం నడిపించినా నాకు ఇష్టమే, దేవుడికి ఇష్టం అన్నవాళ్ళు ఉంటే చేతులు తల్లి చెప్పాడు. అందరికి వదలన్నా అర్థమైపోయింది నాకే. ఎవరికి ఏ పరిచయం చెప్పకూడదని, ఎవరికి ఏ పరిచయం చెప్పకూడదు తేలిపోయిందిగా. హత్తుకోవటం అంటే ఏంటి? దేవుడితో ఉంటేనా? దానికి క్రమాలు ఏమి లేవా? అసలు నయోమితో ఎట్లొస్తున్నావు? రూతో ఎట్లొచ్చిందండి? ఆమెతో దేవుడు ఉన్నాడు, ఆమె దేవుడు నడిపిస్తున్నాడు. ఆమెకి ఏమీ లేకపోయినా ఆమెతో దేవుడు ఉన్నాడు కనుక నేను ఆమెతో ఉంటున్నాను. పాడమంటే పాడేస్తాం, ఓ స్వరాలు ఎత్తి మైకెత్తి, ఓ గాన పతి గానాలు రేంజులు ఓ ఎత్తి నీ ఉంటే నాకు చాలు ఏ చెయ్యా. ఇది పాడుటికే ఎప్పే పాడుటికే. ఆడమంటే మైకి బేదకు పాడేస్తాం, కానీ మనం లోపలికి వచ్చేసరికల్లా ఆత్మీయ స్థితిగతుల్లోకి వచ్చి అనుభవించుకో. లోపలికి వెళ్ళదు అసలు. ఇంకో మాట చెప్పనా? అసలు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంటే, ఆత్మీయ గృహములకు చేరటం అంటే ఎవడు పడితే వచ్చి చేరడం, ఎవడు పడితే హత్తుకొని ఉండవు. రూతు నయోమిని హత్తుకున్నప్పుడు ఆమెకు లోబడాలి, ఆమె చెప్పింది వినాలి, ఆమె చెప్పింది చెయ్యాలి, ఆమె వద్దని ఆగిపోవాలి, ఆమె వెళ్ళమంటే వెళ్ళాలి, ఉండమంటే ఉండాలి, ఆమె తినమంటే తినాలి, లేకపోతే నోరు మూసుకోవాలంటే. హత్తుకోవటం అంటే అదేగా. చెప్పలేదా? రోజు బోయరాజు పొలములకు మాత్రమే వెళ్ళదు, ఇంకే పొలములకు వెళ్ళమందా? వెళ్ళాలి. ఆమెకు చెప్పినట్టు చేసిందండి. హత్తుకునే ఉన్నాడు, చెప్పినట్టు చేస్తాడు. మనం మాత్రం అవా జయమాకంటే అయ్యగారు చెప్పిళ్ళే కానీ అయ్యగారికి ఏం తెలియదు. కానీ చూడు మనం చెప్పింది కాదు, చెప్పని కూడదు, లేదా మనకు నచ్చింది చేసి పాడతాం. అసలు మాట్లాడటం అక్కడ కూడా వాళ్ళు చెప్తే మనం ఏంటి? కొంతమంది భలే గర్వంగా, కోపంగా, గట్టిగా సమాధానం చెప్తా ఉంటారు. ఏంటి అట్లాంటి వాళ్ళు చెప్తే నాకు ఈ రోజులాగా చూసినట్టు అనిపిస్తుంది. నాకు
మీకు చెప్పను కానీ మీరు గట్టిగా కోపంగా గట్టిగా మాట్లాడేటప్పుడు నాకు అనిపిస్తుంది, ఓహో ఈయన ఒక పిచ్చి ఎర్రోడ్రా, ఏంటంటే అర్థం చేసుకుని ఏమన్నా అంతే అర్థం చేసుకోవడం అప్పుడు ఇంకేం చేస్తాం మరి. దైవజనులను హత్తుకోవటం, మందిరాన్ని హత్తుకోవటం, సహవాసం, దేవుని హత్తుకోవటం అంటే వినయంగా వినయ విధేయతతో అప్పగించుకోవటం అండి. ఉందా మన దగ్గర అది? మాట్లాడలో ఒక్కళ్ళు కూడా ఉందా? చెప్పింది చెప్పినట్టుగా భోజనాల పనులకు వెళ్ళు, అక్కడే ఇంకెక్కడికి వెళ్ళమాక. నువ్వు వింటవా? నీకు ఇదే మనసుందా? ఈ పూట ప్రసంగం అయ్యాక ఇంటికి వెళ్ళాక మోకాళ్ళు వేసి రాసుకో, అన్ని రాసుకో. ప్రభా నేను ఆమె హత్తుకుంది, నేను హత్తుకోలేదు అయినా, ఆమె లోబడింది, అంత లోబడింది అయ్యా, ఆ వండమంటే ఉందని తినమంటే తిన్నది, తాగమంటే తాగండి. మనం మేము మాత్రం అట్లా లేవు అయినా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నువ్వు చెప్పు, నిజంగా నీ గుండె గుణమే చేసుకో చెప్పు. పాస్టర్ గారు మేము చెప్పిందే చేస్తాం, చేసేది చెప్తాం అన్నోళ్ళు ఉంటే చేతులు తల్లి చెప్పు. చెప్పు, చెప్పేది ఒకటి చేసే పనికి మన చెత్తలు 10 ఉంటాయి. అన్ని దొంగబద్దాలే. వాళ్ళ మందిరంలోకి వచ్చి ప్రభా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఎట్లా దీవిస్తారు సార్? నేను ఒక మాట చెప్తాను, మీరు బాధపడిన అన్యాయస్తులని, అక్రమస్తులని, దొంగలను, మోసగాళ్లను, అబద్ధికులను దేవుడు దీవిస్తాడా? మాట్లాడవే. దేవుడు దీవిస్తాడా? దీవిస్తాడా? నువ్వు బాధపడ్డా నాకే బాధలా. ఈరోజు వాక్యం నేను శుద్ధీకరణ చెయ్యాలి. చేసేది ఎంత పిచ్చిపిచ్చలా చేసి దేవుళ్ళని దిగించు, దేవుళ్ళని దిగించు. ఎంత దిగిస్తాడు? విచిత్రం చెప్పరా? నవోమిని రూతు హత్తుకొని ఉంది, ఆమె మాటకు విధేయత చూపింది, లోపడింది, ఆమెను హత్తుకొని ఉంది కనుక ఆమె కొరకు పనులు విడిచిపెట్టమని దేవుడు యజమానులకు మనసు కలగజేశాడట. యజమానికి మనసు కలగజేశాడండి. ఎవరు రామే? అయ్యా నయోమి కోళ్ళు అయ్యా, అయ్యో పాపం భర్తలేడయ్యా, ఆమెకు వస్తలేడయ్యా, ఆమె వనభూములకు వస్తుందయ్యా, ఆమె ఏమైనా ఎవరిని డిస్టర్బ్ చేయలేదే పరిగ మార్గం. నేను అంటాను, భక్తి పరుల కొరకు దేవుడు సమస్తము సమకూడి జరుగుతాడు. నువ్వు భక్తిగా బతికితే చాలు, నీ కొరకు అన్ని సమకూడతాయి. అసలు ఆ యేసు రక్తం ఏం చెయ్యం. ఎవడు సమకూర్చాల్సిన అవసరం లే, నువ్వు అంతకన్నా సమకూర్చుకోవాల్సిన అవసరం లే. కొత్త గ్రంథంలో ఉండదన్నమాట. చదువుకు ఇంటికి వెళ్ళాక ఎంత నీతిమంతుడు అబ్బాయి, నువ్వు పొలంలోకి వెళ్ళు, కానీ కన్నెత్తి ఎటు చూడమాట, నీ పనులు చేసుకో. పెంచి పెద్ద చేసి కావలసినవన్నీ ఇచ్చి పెంచి అని చెప్తే ఆ దిశలు రోడ్లో తగలబెట్టినట్టుగా రోడ్డు మీద ఎక్కితే ఎవరికి చెప్పుకోగలుగుతారు బాధ? ఏ భార్య అయినా, ఏ భర్త అయినా, ఏ పిల్లలని, ఎవరైనా గుర్తు పెట్టుకోవాల్సిన మాట. మా పిల్లలని ప్రేమగా పెంచి పెద్ద గుండెని తంతా ఉంటే ఏం చేస్తారు వాళ్ళైనా? సాటైన సమయం ఏడవడం తప్ప ఎవరంటే ఇక పైగా చచ్చిపోతారేమోనని భయం. దేవుణ్ణి ఆశ్రయించాక దేవుడితో సాహసం చేద్దండి. నీకు ఏది కావాలో దేవుడు ఇవ్వడా? మాట్లాడే ఇస్తాడేవడా? ఇస్తాడుగా. నేను ఒక మాట చెప్తున్నా, వాక్యానుసారంగా చెప్తున్నా, నువ్వు నీ తల్లిదండ్రులు మోసం చేస్తే దేవుడు నిన్ను మోసం చేసే దగ్గరికి నిన్ను నడిపిస్తాడు. జాగ్రత్త. వాక్యానుసారమైన మాట ఇది. నేను ఎవరిని శపించట్లా, ఎవరిని మాట్లాడట్లా. నువ్వు తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులని నీ ఇంట్లో మోసం చేస్తే దేవుడు నిన్ను మోసగాడి దగ్గరికే పంపిస్తాడు. మంచోళ్ళ దగ్గరికి పంపించడో, అది పురుషులైన స్త్రీలైనా. ఈ బుద్ధి జ్ఞానం ఇప్పుడు రాదు, ఈ మైకల్ మీడియాకు వస్తుంది. మనీ మధ్య ప్రసంగానికి వెళ్తే చెల్లి వచ్చి బోర్ ఎడుతుంది. అడిగా చెల్లి ఏంటమ్మా అంటే, అన్నా నేను ఏం చెప్పనన్నా, చెప్పుకుంటే నా పరుగు పోతానా, ఏమైందిరా? ఒక మాటలో చెప్పాలంటే ఉన్న మాట చెప్తున్నా. అసలు ఆ పిల్ల ముందు ఐశ్వర్య కూడా పనికి కాదు సార్. ఐశ్వర్య కూడా పనికి అంత అందగత్తే. ఆడు చూస్తే చింతపండు కంటే నల్లగా తెచ్చాడు. ఆడికి ఒక ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. ఆ తల్లిదండ్రులు చెప్పారట, అన్న చెప్పారట, ఇద్దరు అన్నలు అన్న చెప్పారట, తల్లిదండ్రులు చెప్పారట, వద్దురా అంటే, అన్నయ్య మీరు మీగా నాకు తెలుసు. పోయింది, ఆయన ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. విచిత్రం తెలుసా? 6 నెలలు అయింది. రోజుకి క్వార్టర్కి, పొద్దున క్వార్టరు, మధ్యాహ్నం క్వార్టరు, సాయంత్రం క్వార్టర్కి డబ్బులు ఇవ్వాలి. ఇచ్చి ఇంటికి వచ్చాక ఏమన్నా ఉద్యోగం చేయాలి. ఆడే ఉద్యోగం చేయడు.
సాయంత్రం ఉద్యోగం చేసి ఇంటికి వచ్చి అన్ని సర్ది మళ్ళీ వంట చేయకపోతే వచ్చాక ఈపు చెత్తపడి అయిపోతాడు. తెల్లారు లేవాలి, మళ్ళా పని చేసుకోవాలి. ఆడేం చేయడు, ఆడు 11-12కి లేస్తాడు. వాళ్ళు లేచే లోపల టిఫిన్, టీ, భోజనం అన్ని రెడీ చేసి పెట్టాలట. ఈ పిల్ల మన ఉద్యోగానికి కావాలట, మళ్ళా రావాలట. మళ్ళా సాయంత్రం ఎవరికి చెప్పుకున్నానయ్యా, 2 పిల్లలు అయ్యానయ్యా, నా బాధ ఏంటంటే అన్నాను, వస్తువులుగా నువ్వు మారిపోయావమ్మా, ఈరోజు నువ్వు చేసేదేం లేదు, దేవుడు పాదాలు పెట్టుకుని పశ్చాత్తాపడంటే అమ్మాయి అని తెలుసా, అనయ్య నా వల్ల కాదు, సంవత్సరాల పడ్డాను, ఇక నా వల్ల కాదు, నేను తప్పేదో చేశాను కనుక ఈరోజు అంటున్నాను, నాకు భర్త తను వదిలేశాను అనయ్య, ఇప్పుడు నన్ను ఏం చేయమంటాను. నువ్వేం చేస్తావురా, ఏం చేయలేవు. అయితే దేవుని కనికరం వేడుకొని పిల్లలను చూసి బతుకు అంతే. నేను యథార్థం చెప్తున్నా, ఇట్లాంటివి విన్నప్పుడల్లా నాకు గుండె విలవెల్లాడుతుంది సార్. నా ఊళ్ళే అయిపోతున్నారు ఏమన్నా భయం అనిపిస్తుంది నాకు. అలాంటికి అంతుంటే కనసంగా మీకు ఇంకెట్లుండాలా, అసలు తట్టుకోగలరా, గుండెలు ఆగుతాయి అసలు. ఎవరిని హత్తుకున్నాం, ఎవరికో ఏం కోరుతున్నాం, ఈ లోపల ఏం కోరుకుంటున్నాం, వాళ్ళు ఇష్టపడుతున్నాం. మనం రోజు కన్నెత్తి చూడలేదు, అమ్మా బిడ్డ జాగ్రత్త, పొలంలో అనేకులు ఉంటారు, కానీ నీ పని ఏంటో చూస్తాం. మన నమ్మి దేవుడు మన మీద ఎంత స్వేచ్ఛనిచ్చాడు సార్, మనం కాదా, దేవుడు మనకి ఇచ్చింది స్వేచ్ఛ కదా, మనం నమ్మించాడు సార్. నా బిడ్డలు మంచుకుంటారులే, నా బిడ్డలు యథార్థమవుతారు, నా బిడ్డలు నమ్మకస్తులు, నా బిడ్డలు ప్రేమగారు, నన్ను మోసం చేయరు. నీకు అర్థం కాని విషయం తెలుసా, నీకు అర్థం కాని విషయం తెలుసా, నువ్వు అనుకుంటున్నావు ఎవరిని మోసం చేయలేదని, నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నావు, దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నావు. నీ తల్లి నువ్వు అనుకుంటున్నావు, ఏం కదిలే వాళ్ళకి ఏం తెలుసు అనుకుంటున్నావు నువ్వు, కానీ దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నావు, దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నావు. అసలు ఎవ్వరు కూడా, అందుకే విచిత్రం తెలుసా, ఆమె నీతి ముంతురాలుగా బ్రతకటం, బ్రతుకుతానికి ఇష్టపడి ఆమె దేవుని పాదం తప్పనిచ్చి అంత సహవాసం తప్పనిచ్చి ఇంకోటి కోరుకోలేదు కనుక గోయాజు ఆమె గురించి ప్రకటిస్తున్నాడు, ఎవడైనా ఆమె మీద ఆమె వైపు కన్నెత్తి చూడటానికి వెళ్ళలేదా. మాట ఇలా చెప్తాను, అతని యొక్క పరిచర్య చేయవాడాయి. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తాను సార్. ఈ సాక్ష్యం విన్నాక మన బ్రతుకులో మనకి కొద్దిగా రోషం పుట్టాలి. ఏముంటాలి? రోషం రావాలి, రోషం రావాలి. ఎందుకు? యోసేపు ఐగుప్తుల మధ్యలో ఉన్నాడు, యోసేపు పాపాత్మల మధ్యలో ఉన్నాడు, యోసేపు పాపం చేయటానికి రమ్మనమని కోరే వాళ్ళ మధ్యలో ఉన్నాడు, యోసేపు పనికి మాలిన దేవుని భయము లేని దైవ చిత్తం చేయనటువంటి ఏది నచ్చితే ఏది ఇష్టమైన చేసిన వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి యోసేపు కట దేవుడు తోడై ఉన్నాడట. యోసేపు చేసేదంతయు సఫలం చేశాడట. అలో కొంతమంది చెప్తారు, మా చుట్టూ వాళ్ళే ఉన్నారండి, నా వల్ల కావట్లేదండి. అంటే యోసేపు చుట్టూ ఎవరున్నారు? మరి యోసేపుని ఎవరు నడిపిస్తున్నారు? యోసేపు ఎవరిని హత్తుకుని ఉన్నాడు? యోసేపు కలుగుతున్న పరిస్థితులు ఏమవుతున్నాయి? పాపం చేయటానికి వస్త్రములు బట్టి లాగిన పాపమును అంటకుండా బ్రతికిన వాడు యోసేపు. మన వల్ల అవుతుందా? నేను చెప్పనా, దేవుణ్ణి హత్తుకున్నోడికి ఏమైనా సాధ్యమైతేనే. దేవుణ్ణి హత్తుకొని బ్రతకడం నేర్చుకో, దేవుని ఇంటికి చేరు, ఆ ఇంటిలో దేవుని ఆయన రూపంలాగా బ్రతుకుతూ ఉంటా. నీవుగా బ్రతకమండి, నీకు ఇచ్చిన స్వేచ్ఛను వాడవు. ఎందుకంటే దేవుడు నీకు స్వేచ్ఛను ఇచ్చింది, ఎందుకంటే ప్రశాంతంగా దేవుని ఆరాధించడానికి తప్ప ఇంకేమీ లేదు. బతుకంతా సంపాదించుకొని చేసుకొని స్టేజ్ పెస్టేజ్ ఇవన్నీ ఎవరికి లాభం? ఎవరికి మీరు? కనుక దేవుని సన్నిధానంలో వాక్యం ఇచ్చున్నాం ప్రియ సహోదరి సోదరులారా. యోసేపు అన్య జనుల మధ్యలో, ఆ పాపాత్ముల మధ్యలో ఉన్న తన బ్రతుకును, తన సాక్ష్యాన్ని కాపాడుతున్నట్టు. హలో, మనం ఏం కాపాడుకుంటున్నాం?
ఆయన హత్తుకొని బ్రతికే వారికి సాక్ష్యము కాపాడబడుతుంది. నీ నా సాక్ష్యాలు ఎట్లున్నాయి? నీకు తెలుసో తెలియక మొత్తానికి ఏదో చేసో ఇకనైనా దాన్ని విడిచిపెట్టి దాన్ని వదిలిపెట్టి మరి తిరిగి దేవుని హత్తుకో, దేవుని సంఘాన్ని కనుగొను, దేవుని సంఘాన్ని హత్తుకోను, దేవునికి హత్తుకొని ఉండు, దేవుని సంఘాన్ని హత్తుకోను, దేవుని పరిచయం హత్తుకోను, దేవుని సేవకులతో కలిసి హత్తుకోను. అసలు నీకే కష్టం వచ్చినా నీ ఇంటికి మొదటగా ఉండవలసింది దైవజనులు. కానీ నీకే కష్టం వస్తే బంధువులు, స్నేహితులు, వాళ్ళు ఉంటారు. అసలు వాటందరికంటే గుర్తుకు రావాల్సిన దైవజనులు. దైవజనులకి ఏదైనా ఉన్నది అంటే సంఘమే, ఇంకేమీ లేదు. అది హత్తుకొని ఉంటాం. ఈ మధ్య మన సంఘంలో కొన్ని జరుగుతున్నాయి. ఏం తెలుసా? మనం ఏం చేసినా మనకి అట్లా అయ్యగారు తెలవనియొద్దు, అమ్మగారు తెలవనియొద్దు, మనమే చూసుకుందాం. అసలు అది బైబిల్ క్రమమే కాదు. నువ్వు చూసుకునే కాడికి, ఏదో ఆదివారం వచ్చి దండం పెట్టుకునే కాడికి అది బైబిల్ క్రమం ఎట్లయితుంది? మాట్లాడరే, బైబిల్ క్రమం అవుతుందా కదా? నీకు నచ్చినట్టుగా ఈ మధ్య నాకు అన్ని అవాక్కులు అవుతున్నాయండి, కొత్తగా తెలుస్తున్నాయి. మరణం ఏదంటే ఇల్లు కిరాయి చేసుకోవడం అయ్యానండి. ఏంటంటే సరే, నాకు తెలియదు ఆ విషయం. ఎవరికి నచ్చింది, ఎవరికి అనిపించింది, ఎవరికి తోసింది, ఎవరికి ఏమైంది అది చేసేసుకొని తర్వాత ఎప్పుడో అతుక్కోవటం అంటే ఏంటండి? అతుక్కోవటం అంటే ఏంటి? దేవుని మనస్సు కలిగి బ్రతకటం. ఏ మనస్సు కలిగి బ్రతకటం? మాట్లాడు గట్టిగా. దేవుని మనస్సు కలిగి బ్రతకటం, దేవుని కొరకు బ్రతకటం, దేవుని ఉద్దేశములు కలిగి బ్రతకటం. నయోమి ఏం చెప్తే చేసింది. అమ్మాయి రెడీగా వెళ్ళు, బోయాజు పాదముల దగ్గర కూర్చో. సరే అత్తయ్య, నీ వల్ల అవుతుందా? మాట్లాడని నీ వల్ల అవుతుందా? ఇంకో మాట చెప్పనా? ఆమె పాదాల దగ్గర వచ్చింది. అసలు యోసేపు తీసుకెళ్ళి గుంటలో బారేస్తే యోసేపు దేవా అన్నాడు. కానీ ఏం ప్రభా ఇంత చేస్తే నన్ను తీసుకొచ్చి గుంటలో బారేస్తావా అన్నాడా? అతుక్కోవడం అంటే అది ఒక్క మాట కూడా అనుకోకుండా, స్తోత్రం ప్రభా నన్ను గుంటల నుంచి వచ్చాను, మరణానికి అప్పగించలే గుంటలో బారేసా, స్తోత్రం అయ్యా. అయ్యా మరణానికి అప్పగించలే చెరసాల నుంచి స్తోత్రం అయ్యా. అయ్యా నన్ను చంపేలేదు, కాపాడారు చాలు. ఇది కదా హత్తుకొని బతకటం అంటే. నేను చెప్పనా దేవుని హత్తుకొని బ్రతికే వాళ్ళ జీవితాలు చేస్తే దేవుడికి ముచ్చటేస్తుందండి. దేవుడికి ముచ్చటేస్తుంది. దేవుడు సంతోషిస్తాడు. దేవుడు అక్కడ ఉండకుండా దిగొస్తాడట. హత్తుకొని ఉంటున్నావా? ఏమి హత్తుకొని ఉన్నావు? ఆలోచించు. యోసేపు జీవితంలో ఎక్కడ ఎన్నాడు కూడా ఎప్పుడు ఈ చిత్రం తెలుసా? తన ఎముకలు కూడా దేశంలో ఉండడానికి ఇష్టపడని వాడు యోసేపు. తన ఎముకలు కూడా ఉండడానికి ఇష్టపడ అంటే దేవుని హత్తుకుని అంత ఎముకలను అంటున్నట్టుగా. ఒకప్పుడు, ఇప్పుడు భార్యాభర్తలకే సీక్రెట్లు అయిపోయినాయి కదండి. ఇద్దరు భార్యాభర్తలు అంటే ఎవరు? ఎముకనంటిన వారు. జత నీది నాతో నీకేంటి, నీతో నీకేంటి, సపరేట్ సీక్రెట్. హల్లెలూయా కాదా? మాట్లాడరే కాదా? అది వాక్యానుసారమా? ఎముకనంటినట్టుగా ఉండాలిగా. వాకు బాగా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందంట. రూతు అంటుంది, నేను నిన్ను హత్తుకొని ఉంటాను, నేను నిన్ను హత్తుకొని ఉంటాను. ఏముంది? ఆ గృహంలో దేవుడు ఉన్నాడా? ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడా? ఆమెతో దేవుడు ఉన్నాడు. నేను ఒక మాట చెప్పనా? ఏ ఘనత కంటే నేను చెప్పనా, నాతో దేవుడు ఉన్నాడనే ఘనత ఎంత విలువైంది, ఎంత ఉన్నతమైన. అసలు వీళ్ళ దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి, వీళ్ళు పెద్ద, వీళ్ళ కార్లు, బిల్డింగ్లు, ఇవన్నీ సోది.
ఇది కదా ప్రపంచాన్ని తలకిందులు చేసే గొప్పది. అందుకే ఏ పరిస్థితి బాధించినా, ఏ పరిస్థితులు ఇదైనా దేవుడు నాతో ఉన్నాడనే సంతోషంతో బతికేయాలి. అదే సంతోషం, ఇంకా ఇంకే సంతోషం. ఒకవేళ రేపు శత్రువులు ఎదుటికి వచ్చి చంపేస్తున్నా, ఏం కాదు చెప్పుకో, నా దేవుడు నాతో ఉన్నాడు. చెప్పగలవా? అతుక్కున్నాడు చెప్పగలమా? కళ్ళు పైకెత్తాడు. భక్తి చేయటం అంటే మందిరానికి వచ్చి నీకు జీవితం చేసేది కాదు. ఇంటికి చేరాలి, ఇంటికి చేరాలి. రెండవది, ఆత్మీయ తల్లిని హత్తుక్కుందామే. హత్తుక్కుంది. నువ్వు ఆత్మీయ తల్లిని హత్తుక్కొని ఉన్నావా? నీ దైవజనుల్ని హత్తుక్కొని ఉన్నావా? వారితో సహవాసం ఉన్నావా? వాళ్ళతో ఏంటంటే ఊరికా ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తావేంటి? వాళ్ళతో మాట్లాడతావేంటి? వాళ్ళతో ఏం పని? పాస్టర్ గారు అంటే అందరూ వచ్చినా కనపడం అయిపోయింది అంతే, మనకు సంబంధమే లేదు కదా. అంతేనా కదా? మాట్లాడటం అక్కడ కూడా మనం చేసేది అదే కదా. ఆదివారమే, మళ్ళా ఆదివారం దాకా అమ్మ అయ్యగారు లేడే అంటే ఆరాధనకి వెళ్ళాడు. అయ్యగారు లేడే, అయ్యగారు. అమ్మగారు లేదు, అమ్మగారు. ఒకరు బాగా అయ్యి మనం చెప్పొచ్చు కదా. అమ్మగారికి అయ్యగారికి బాగాలేదో, రోగంతో, ఇబ్బందులు నీకు ఫోన్ చేసి చెప్పడం ఏంటమ్మా? ఏమో చుట్టాలుగా ఫోన్ చేసి చెప్పడమా? లేదంటే నువ్వు అందుబాటులో ఉండాలా? మాట్లాడరే. ఒక్కళ్ళు కూడా మాట్లాడడం. అందుబాటులో అంటే ఏంటి? హత్తుక్కొని ఉంటే అర్థమైతే పరిస్థితులు. మనం హత్తుక్కోం కదా. వార్పాలంటే వాళ్ళ ముద్దు పెట్టుకొని బాయ్ బాయ్ హల్లెలూయా స్తోత్రం కదా. నాకు బాధ వేసే విషయం చెప్పనా వద్దా? మందిరం దగ్గరికి వెళ్ళొద్దు. ఎంతసేపాడా వచ్చాయి? ఎందుకు వచ్చా సార్? దేవుని ఇంటికి వచ్చా సార్. దేవుని ఇంట్లో ఎంతసేపు ఉంటే అంత ఆశీర్వాదం. నీకు ఆ బుద్ధి ఉండాల్సింది పోయి ఎంతసేపు అక్కడ వచ్చేయి అంటే ఇక నీకు ఏమర్థమైనట్టు? దేవుడు సావాసం ఏమైనట్టు? లిటరల్ గా చెప్తున్నా ఇద్దరు వ్యక్తులు ఒప్పుకున్నారు ఒక పరిచర్య. అది ఒప్పుకోకపోతే ఆ పరిచర్య నేనే చేసేసుకున్నాను. ఆడి ఫోన్ చేయని, ఈడి ఫోన్ చేయని, ఎవడి ఫోన్ చేసినా నాకు తీరదు అన్నారు. నేనే చేసేసుకున్నాను. ఏంటంట పెద్ద మేము చేయలేదు. ఏంటి పరిస్థితి చేయకుండా దాకా వచ్చావా? మీరు కాదు. ఈ రోజుకి దైవజనులు వస్తే, దైవజనులు వచ్చిన కాంచి వెళ్ళేదాకా పూర్తి బాధ్యతగా పరిచయం చేసే నాకు నేను చేస్తాను. ఎప్పటికి కూడా ఏది చేయటమే నేనే చేస్తాను. ఎప్పటికి కూడా ఆత్మీయ నాయకుడు వచ్చాడంటే వెళ్ళిపోయిందా మొత్తం అవుతుంది. వీళ్ళని కూడా వెళ్ళేస్తాను. వీళ్ళ కూడా ఫోన్ కూడా అలా చేసిన ఎత్తను అసలు యథార్థం చెప్తున్నా. నేను లేకుండా అయ్యగారితో ఉన్నప్పుడు గోల్డెన్ జరిగినాయి. సన్నికి కానీ శరీరికి కానీ కొంపలుగా చాలా జరిగినాయి. ఇలాగ కంగారు పడి బాబా వానికి ఏం చేయలేదు, వాళ్ళు నాకేం చెప్పలే, చెయ్యాల్సిన చేసి పారించారు. అయిపోయి వచ్చాక అయ్యో ఫోన్ చేయొచ్చు కదా అంటే ఎందుకు నువ్వు దయచేడుతున్నావుగా. హత్తుక్కోవడం అంటే అది. జ్ఞానం, తెలివి, వివేకం పనిచేయాలి కదా. చేయాలా వద్దా? మనకేమీ పని చేయదు. యోసేపు ఎంత చక్కగా దేవుడు హత్తుకొని ఉండి ఐగుప్తిలో ఎంత మహిమకరంగా ఉన్నాడట. యజమాని గమనించాడట. యోసేపు చేయనదంతయు తన దేవుడు తన్ను ఆశీర్వదిస్తున్నాడు, తన్ను బట్టి ఆశీర్వదిస్తున్నాడు. గమనించిన యజమాని గమనించారు. ఎవరు గమనించారు? యజమాని గమనించారు. నువ్వేం గమనిస్తున్నావు? నిశ్చితం తెలుసా? నయోమి చెప్పినట్టు రూతు విన్నది కనుక ఆ పొలంలో యజమానుడు ఆమెని గమనిస్తూ ఉన్నాడు.
ఆమె లోటు తీరుస్తున్నాడు. నేను అంటాను, దేవుణ్ణి హత్తుకొని ఉంటే దేవుని సన్నిధి నిన్ను గమనిస్తూ నీ హక్కు నీకు కావలసినవన్నీ దేవుడే వ్యక్తులను ప్రేరేపించి తీరుస్తాన్ని అవసరం. అంతే కదా. రోజు పరిగెత్తడానికి వస్తే బోయాజు గమనించాయి, మీరు కావాలని వారి కొరకు కొన్ని పనులు వదిలిపెట్టండి. ఎంత కృప, ఎంత కృప, ఎంత కృప, ఎంత కృప. కనుక దేవుని సంధానంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహామును హత్తుకొని ఉండవలసిన లోటు వదిలిపెట్టిపోయాక భ్రష్ట సంతానమునకు తల్లిదండ్రులుగా మారిపోయారు. ఆదికాండం 13:9 చదువుకో. లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, బహుగా దీవించబడ్డారు. కానీ లోతు భార్య ఉక్కు స్తంభం అయిపోయింది. లోతు శాపగ్రస్తంగా మారిపోయారు. ఆయన పిల్లలు కూడా మోయాబు దేశానికి తల్లిదండ్రులుగా మారిపోయారు. నేను ముగింపులోకి వచ్చేసా. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తీసుకుని రమ్మంటే మోషే వెళ్లి తీసుకొని వస్తూ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును వదిలిపెట్టారు. కానీ ఐగుప్తి సహవాసాన్ని ఐగుప్తుని హత్తుకొని ఉన్నారు, దేవుడు హత్తుకోలేదు. అందుకే మధ్యలోని అరణ్యం మధ్యలోనే చనిపోయారట. ఈ చిత్రం చెప్పనా, 10 అద్భుతాలు వారి కొరకు చేశారు దేవుడు. వారి కొరకు ఏం చేశాడు? ఆకాశమును తెరిచి దేవదూతల మన్నా ఇచ్చాడు వారి కొరకు. పంటను చలిచి వారి దాహం కూడా తీర్చాడు. అయినను వారి దేవుని హత్తుకోలేదు. నువ్వు ఆత్మీయ ఇంటికి వచ్చారా? ఆత్మీయ తల్లిని హత్తుకోవాలి. దేవుణ్ణి హత్తుకొని ఉంటే నీకు అర్థమైతే అన్ని. దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. దేవుని సన్నిధానంలో వాక్యం ఇచ్చున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిమిషం ఆలోచన చేసి చూడగలిగితే నిజంగా మనం దేవుణ్ణి హత్తుకొని ఉంటే దేవుని బాధం, దేవుని సన్నిధి, దేవుని కొరకు ఏమైనా అన్నది మనకు గుర్తుకొస్తుంది. తండ్రి నా వద్దు, నేను వేగంగా వెళ్ళిపోతాను, దూరంగా ఉంటాను, నేను ఎట్టని బతికేస్తా, ఇక నీతో నాకేంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, హత్తుకోకుండా వెళ్ళిపోయాడు. ఎవరైనా తప్పిపోయిన కుమారుడు చివరికి తెలుసా, తండ్రిని హత్తుకొని బ్రతకోకుండా దూరం అయిపోయాడు. కనుక పందులు తినే పొట్టు కూడా గతి లేకుండా పోయింది. పందులు తినే పొట్టు కూడా లేకుండా. హలో, మీరు అనుకుంటున్నారు ఏం కాదులే, దేవుని ఇల్లు మీద మనకు ఉన్నప్పుడే చూద్దాం, నాకు నచ్చినప్పుడే. నేను మరలా చెప్తున్నాను, ఓపెన్ గానే చెప్తున్నాను. పెద్ద సీక్రెట్ ఏం లేదు. గుప్పెళ్ళు బియ్యం విషయంలో నిజంగా మనకి పొద్దాం, మనకి లేనప్పుడు పెద్ద విషయం. నీకు ఏది చెయ్యాలో అది హత్తుకొని క్రమంలో చేస్తేనే అద్భుతం జరిగింది, లేకపోతే నీ ఇష్టం అది. ఎందుకంటే నీ విశ్వాసం పనిచేస్తుంది అక్కడ. నువ్వు ఇస్తేనో ఖర్చులో కాదమ్మా, నీ విశ్వాసం. నువ్వు దేవుడికి ఇచ్చో తిరిగి దేవుడు నీకు ఇస్తాడు, దేవుడికి ఇట్లా నీకు ఇవ్వడు. అంతే. ఎంత చెప్పినా దున్నపోతు మీద వాన పడ్డట్టుగానే ఉంటే నేను చేసేది ఏమి ఉండదు కదా. అది అందరికీ సంబంధించింది, ఒక్కరికి సంబంధించిందిగా. నువ్వు మారకపోతే, నీ విశ్వాసం మారకపోతే, నీ బ్రతుకు మార్చుకోకపోతే నీకు దీవెన నుంచి వస్తుంది. పందులు తినే పొట్టు కూడా దొరకలే ఎవరికి? తప్పిపోయిన కుమారుడికి. పోనీ పంపలు వదిలిపెట్టిపోయాడు, ఇంత పైకి మళ్ళీ ఎవరైనా ఉంటే మరి పంపలో పరిస్థితి ఏంటి? అడుగుడు తయారైపోయాడు. నాన్నగారు నాకేమైనా ఇచ్చావా, నాకేమైనా చెప్పావా, మొత్తం భయం. అసలు తప్పిపోయాడు రా, వాడు ఇచ్చాడు, వాడికి వస్తే ఏదో వస్త్రం ఉంగరమే ఆస్తే నీదంటే ఉంటే నాకేమైనా చెప్పావా, నాకేమైనా ఇచ్చావా? అత్తుకోనోడు అదే పరిస్థితి, అత్తుకున్నోడు కూడా అదే పరిస్థితి. మారాలి కదా, మార్పు ఉండాలి కదా. ఆలోచించు ఒకసారి. ఎంతమంది అనే కొడుకులు? నాకు 7 ఉన్నారండి. నమ్మరో అందరు మోకాళ్ళు వేశారు. ఎవరు మోకాళ్ళు వేసి ఏ సర్టిఫికేట్ చెప్పు, దేవుడు మాట్లాడట్లా. ఎవరున్నారు? ఇంకా ఉన్నాడండి. ఉన్నారా? రమణో వచ్చేదాకా ఎదురు చూశారట. దావీదు మార్గ మధ్యంలో ఉండగానే దేవుడు సమయంతో మాట్లాడేశారా? చెప్ప
చెప్పనా, దేవుని హత్తుకున్నోడి కోసం దేవుడు ఎక్కడున్నా మహాడు. ఎవడొద్దనుకున్నా దేవుని హత్తుకుని ఉండేవాడి కొరకు దేవుడు తిరిగి వచ్చి ఎవరినైనా పంపుతాడు, తాను హెచ్చించడానికి, తాను దీవించడానికి. దావీదు రాగానే అభిషేకించి నిలబెట్టాడు, రాజు అయిపోయాడు. హలో, తండ్రికి ఇష్టపడ్డ 7 కొడుకులు సైన్యంలో ఉన్నారు, సైన్యాధిపతులయ్యారు. దేవుడు ఇష్టపడ్డ దావీదు రాజుగా మారిపోయాడు, ఆ సైన్యానికి ప్రభువుగా మారిపోయాడు. అది రేంజ్ ఉంటుంది. తండ్రి ఇష్టపడ్డా ఉన్నాడు అవడం. నేను చెప్పనా, తండ్రి ఇష్టపడితే సైన్యాధిపతులు అయ్యారు, సైన్యంలో ఉన్నాడు. కానీ నా రాజు అయిన యేసయ్య ఇష్టపడితే రాజుగా మారిపోయాడు, వారికి కూడా ప్రభువులుగా మారిపోయాడు. అది హత్తుకున్నాడు బతుకు రేంజ్. ఇటుకలో చదువుకో, 1 సమూయేలు 16:11-11 వచ్చిన తప్పైన కుమారుడు, లోకసువార్త 15:11-12, 30-32 ఇంట్లో ఉన్న గొడవ, ఇశ్రాయేలు గురించి మాట్లాడేది నిర్గమ 14:11-12 వచ్చినారు. ఇంకెన్నేం చెప్పాలండి, బోల్డ్ ఉన్నాయి. విచిత్రం తెలుసా, మాకు బరబ్బా కావాలన్నారు కానీ ప్రాణం పెట్టిన ఆయన మాత్రం కోరుకున్నారా? ఎవరు? ప్రజలు. విచిత్రం తెలుసా, యేసుని వద్దనుకున్నారు కానీ యేసయ్య వారిని కావాలని కోరుకున్నాడా? వారి కొరకే ప్రాణం పెట్టాడు. తండ్రి మన కొరకు హత్తుకొని మనము ధిక్కరించుకుని మన కొరకు ప్రాణం పెట్టాడు. నేను అంటాను, మనం ఆయన చేత రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తిసం పొంది, ఆయన బిడ్డలంగా తీర్చబడ్డాక, చేయబడ్డ తర్వాత, ఆ సంఘంలో చేర్చబడిన తర్వాత నిశ్చయంగా మనం ఆయన హత్తుకొని బ్రతకాలి. మార్పాలాగా ఉండకూడదు, రూతులాగా బ్రతకాలి. ఈ సంఘాన్ని వదిలిపెట్టకూడదు. 10 సంఘాలు జరగటం కాదు, ఒక సంఘంలో నాటబడిన తర్వాత ఇక ఆ సంఘంలో ఉండాలి. ఆ దైవజనులు చచ్చేదాకా, వాళ్ళు పోయేదాకా ఆ సంఘమేగా. సంఘం దాటకూడదు, అసలు ఎత్తుకోకూడదు. అసలు ఎంత కష్టమైన నష్టమైన మరణమే విడిచి గంతి. పొద్దునేరా సాయంత్రం వాడ ఏంది ఏమా, నేను పగులంతా ఉద్యోగం చేసుకుని సాయంత్రం 1 గంట సేపు ఆడ ఇల్లు వస్తాను, నువ్వు నీ మందిరంగా ఏడబడతాను, ఇల్లు వస్తే నీకు దీవెనాన్ని చెప్తున్నానా? అని చెప్తుంది. ఎవడెత్తాడు? వేరే ఒక ఇంటికి వెళ్తే నేను కడుపు దాచుతున్నా ఏదో కదా ముద్ద పిచ్చి వేస్తారు. అంటే నీ కడుపున బో ఎవడు పెట్టడు? నీ కడుపున బో పెట్టేది నీకు తల్లిదండ్రులే. తెలుసుకో. అది హత్తుకొని ఉండాలి. ఏమై ఉండాలి? హత్తుకొని ఉండాలి. హత్తుకుని ఉన్నడికి ఆత్మీయ నిబంధన ఉండదు. అందుకే చెప్పింది అక్కడ, నీ జనమే నీ దేవుడే నిబంధన. అది నిబంధన. సంఘానికి, సంఘ కాపర్లకు నిబంధన కలిగి బ్రతకాలి. ఏం కలిగి ఉండాలి? నిబంధన. ఏది మనకు నిబంధన లేదు, అసలు ఏ బంధమో లేదు కదా. ఉందా? ఏమున్నాయా? అక్కడ పోతే ఆడ మొత్తం నువ్వు ఎక్కడికన్నా కనబడ్డావునా? నిన్ను కన్నదెవరు? నిన్ను కనబడింది ఎవరు? నిబంధన. నువ్వేమన్నా చెప్పు, నీకు నచ్చినటువంటి నేను చేసేది ఏం లేదు. హల్లెలూయా అన్నాడు అందరికి. ఎవరికి నచ్చినట్టు, ఎవరికి తెలిసినట్టు, ఎవరు యజ్ఞంగా, ఎవరు నడిపింపాలి కొద్ది మనం ఏం చేస్తాం? చూస్తా ఉంటాం అంతే. అంతేగా, అన్ని వదిలేసి తిరిగినట్టు చూసినట్టుగా. హల్లెలూయా. ఇష్టం లేకపోతే అంతే వదిలిపారేసి. వార్ప అతను శాస్త్రమైన, దీవెనకరమైన ఇంటిని విడిచిపెట్టి శాపగ్రస్తాన్ని కోరుకుంది. కానీ రూతు ఏమీ లేకపోయినా ఆయన్ని కోరుకోలే. అందుకే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చెప్పాల్సింది చాలా ఉంది. కానీ దేవుడి చిత్తం అయితే, దేవుడి ఉద్దేశం అయితే మరి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇప్పటికే విస్తారంగా ఆల్రెడీ మనం 10:30కి క్లోజ్ చేయాలి. 11గా వస్తాం. ఇంకొక మాట అంటాను, నీవు ఎవరిని హత్తుకొని ఉన్నావు? నీ తండ్రి అయిన దేవుణ్ణి హత్తుకొని ఉన్నావా? ఆయన సన్నిధిని హత్తుకొని ఉన్నావా? ఆయన మందిరాన్ని హత్తుకొని ఉన్నావా? దైవజనుని హత్తుకొని ఉన్నావా? ఎవరిని హత్తుకొని బ్రతుకుతున్నావు?
యేసయ్యని వద్దనుకున్నాడు, కానీ యేసయ్య వద్దనుకోలేదు. హత్తుకోవడం అంటే ఈ ఉదయకాల పిల్లల్లో దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు వార్పా సహవాసమా, ఋతు సహవాసమా? నీ స్థితి వార్పాలాగుందా, ఋతులాగుందా? నీకు తెలుసు. నాకు చెప్పాల్సిన అవసరంలా. మోకరించు, కళ్ళు మూసుకొని చేతులెత్తు. నీళ్ళు మోకరింది రండి. కళ్ళు మూసుకోండి, చేతులెత్తండి. నోరు తెరవండి, స్వరమెత్తండి. ఒకసారి మోకాళ్ళు పెట్టండి, కళ్ళు మూసుకోండి, చేతులెత్తండి. ఒక తీర్మానం తీసుకో. ఓ ప్రార్థన చేయి. నోరు తెరుగు. మౌనంగా ఉన్న మాకు, సైలెంట్గా ఉన్న మాకు, ఎక్కడ వరకలా కళ్ళు మూసుకొని చేతులు ఎత్తి స్వరం ఎత్తి నోరు తెరిచి ఎప్పుడట్లే కాదు, ఒక మంచి తీర్మానం తీసుకో. వ్యక్తమైన వాక్యాన్ని బట్టి నిజంగా దేవునితో మాట్లాడా, నాతోనే దేవుడు మాట్లాడాయా, నేను మంచి తీర్మానం తీసుకుంటున్నాను అన్నవారంటే మీ కుడి చేయి చంపని మీకు